శ్రీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే. ఆకారత్రయ సంపన్నామరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభాం. శ్రీం శ్రియై నమః. ఓం చంద్రశోభిన్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం వరారోహాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం శారంగిణ్యై నమః. ఓం దేవదేవికాయై నమః. ఓం లోకసుందర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం శ్రియై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాయై నమః. మాంగళ్యధారణ భద్రాచల క్షేత్రంలో 3 మాంగళ్యాలు ఉండడం ఒక విశేషం. సహజంగా అందరికీ 2 మాంగళ్యాలు ఉంటాయి. అత్తగారింటి మాంగళ్యం, పుట్టినింటి మాంగళ్యం. రామదాసు గారు తానే సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి తన భార్య దగ్గర ఉండేటువంటి బంగారం, ఆవిడ ధరించినటువంటి మాంగళ్యాన్నే సీతమ్మ వారికి సమర్పించాట ఆయన. కనుక 3 మాంగళ్యాలు భద్రాచలంలో, ఒకటి జనక మహారాజుకు చెందిన మాంగళ్యం, ఒకటి దశరథ మహారాజుకు చెందిన మాంగళ్యం, మరొకటి రామదాసుకు చెందిన మాంగళ్యం. మరి మీరు ఇంకొక సందేహం రావచ్చు మీకు, జనక మహారాజు దశరథ మహారాజు ఇచ్చారండి దీనికి అని. ఇది భావన ప్రధానం అంతే తప్ప వాళ్ళు ఇవ్వల. రామదాసు గారే 3 మాంగళ్యాలు చేయించారు. ఆయన భావన ఏంటంటే జనక మహారాజు మాంగళ్యం ఒకటి, దశరథ మహారాజు మాంగళ్యం ఒకటి, తాను ఇస్తున్నటువంటి మాంగళ్యం అనేటువంటి భావనతో 3 మాంగళ్యాలు కలిగినటువంటి దానిని ఈనాడు సీతమ్మ వారికి అలంకరించేటువంటి ఏర్పాటు చేశారు. మాంగళ్య పూజ అయినది. అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ దర్శింపజేస్తారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని సీతమ్మ వారి మెడలో ఉంచుతారు. అంతా కూడా మనం సేవిద్దాం. హారతి జరుగుతున్నది. పూజ కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత మాంగళ్యానికి హారతి జరుగుతున్నది. అష్టలక్ష్మీ స్వరూపిణ్యై అష్టైశ్వర్యప్రదశ్రియై సౌభాగ్యప్రద దీక్షాయై మహాలక్ష్మ్యై సుమంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద, జానకీ రమణ గోవింద గోవింద. మాంగళ్య సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవతి మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా. సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరిం ధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం. నిజంగా ఈ కళ్యాణం, సీతారాముల కళ్యాణం అత్యద్భుతమైనటువంటిది. ఆనాడు మిథిలా నగరంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శింపలేకపోయామే అనుకునేటువంటి మనకు రామదాసు గారు ఈ భద్రాచలంలో ఈ శ్రీరామనవమి నాడు కలుగజేశారు. ఆనాడు మనం చూడలేకపోయినా ఈనాడు అర్చామూర్తులుగా వేంచేస్తున్నటువంటి ఈ భద్రాచల రాముడి కళ్యాణాన్ని సేవించేటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఆ వారణమాయిర కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు.
గోదాదేవి రంగనాథుణ్ణి తాను వివాహం చేసుకున్నట్లుగా కలగని